సింగిల్ పర్సన్స్ అయితే సరిపోతుంది. ఇంత చిన్న గడ్డ అయినప్పటికీ కూడా అండ్ మస్తు మంచిగా స్పీడ్ అయితే ఎదుగుతుంది. ఇటువంటి ప్యాన్ మీద ఉన్నట్టయితే ఇది ఖరాబ్ అయినా సరే దీంట్లో మొత్తం తీసేస్తాను, మీకు చూపిస్తాను. దీంట్లో బటాన్స్ అండ్ స్పీడ్ ఎక్కతొక్కేసేది లైట్ది మొత్తం తీసేసాను. తీసేసిన సరే దీన్ని మనము చాలా సింపుల్ గా మన ఛార్జింగ్ కేబుల్ తోటి, ఇటువంటి కేబుల్ ఉంటుంది కదా ఛార్జింగ్, ఇది పాడైపోయింది ఏదైనా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బ్యాక్ సైడ్ యొక్క టైప్ సి కానీ యూఎస్బీ కానీ ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి, కడిగేసి దీంట్లో 3 వైర్లు కొన్ని 4 వైర్లు వెళ్తాయి ఒక్కొక్కదానికి. దాంట్లో 2 వైర్లు సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే రెడ్ అండ్ బ్లాక్ ఈ 2 వైర్లు సెలెక్ట్ చేసుకొని అండ్ ఈ యొక్క ఇటు సైడ్ ఉంటుంది కదా, దీన్ని ఏం చేస్తారంటే మీ దగ్గర ఛార్జింగ్ గడ్డ ఉంటుంది కదా, ఛార్జింగ్ గడ్డ లోపల పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ గడ్డకు బదులు ఇప్పుడు నేను బయట ఉన్నా కాబట్టి ఛార్జింగ్ గడ్డ చూపించాలంటే అక్కడ బోర్డు దాకా పోవాలి కాబట్టి ఒక సింపుల్ గా మీకు చూపించడానికి పవర్ బ్యాంక్ తీసుకున్నాను. ఓన్లీ పవర్ బ్యాంక్, కాకపోతే దీన్ని ఛార్జింగ్ గడ్డ లోపల కూడా చూడొచ్చు. చూడండి ఛార్జింగ్ గడ్డకు ఇది వస్తుంది, అన్నిటికీ ఇదే టైప్స్ కానీ యూఎస్బీ కానీ అన్నిటికీ ఇదే వస్తుంది. దాన్ని ఛార్జింగ్ గడ్డ లోపల దీన్ని పెట్టండి. ఇప్పుడు మీకు పవర్ బ్యాంక్ పెట్టి చూపిస్తాను, ఓకేనా. జస్ట్ ఈ ప్యాన్ ఉంది కదా, ఈ పంక మనకు దొరుకుతాయి. ఎంత 20 రూపీస్కో 10 రూపీస్కో దొరుకుతాయి ఇది ఒకవేళ కొనుక్కుంటే. అండ్ దీన్ని మనం ఇక్కడ పెట్టేసేసి ఇది మొత్తం తీసేసి బ్యాక్స్ ఈ యొక్క గడ్డకు సంబంధించిన 2 వైర్లు వస్తాయి కదా బ్యాక్ సైడ్, ఈ వైర్లు తీసుకొని ఇప్పుడు ఇక్కడ నేను 2 పెట్టాను కదా, రెడ్ అండ్ బ్లాక్. ఇప్పుడు మనము ఈ యొక్క బ్లాక్ వైర్ అయితే జాయింట్ చేద్దాం, ఓకేనా. చాలా స్పీడు, చాలా అంటే చాలా టూ మచ్ స్పీడు. దీన్ని మనం ఆరామ్సా ఒక సింగిల్ పర్సన్కి అయితే సరిపోతుంది. ఎంత అంటే మొత్తం ఎక్దమ్ టాప్ స్పీడ్ అనమాట. దీనికి అదే ప్యాన్ కొనుక్కుంటే మనకు దీనికి 3-4 స్టెప్లు ఉంటాయి, కింద లూజ్ అవుతుంది. ఒకవేళ ఇది డైరెక్ట్ మొత్తం ఏం బటన్స్ మొత్తం తీసేస్తుంది కాబట్టి టాప్ స్పీడు చాలా అంటే చాలా చూడొచ్చు, కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా స్పీడ్ ఉంది. సింపుల్గా మీరు ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ పెట్టాను, కాకపోతే పవర్ బ్యాంక్ బదులుగా మీరు ఈ యొక్క మీ ఛార్జింగ్ ఉంటుంది కదా, ఛార్జింగ్ గడ్డకి అయితే పెట్టచ్చు. ఛార్జింగ్ గడ్డకి పెడితే సింపుల్గా మీరు ఇంతగా మంచి హెయిర్ అయితే పొందొచ్చు. ఒక పర్సన్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మందికి తెలియదు ఈ యొక్క దీని ఏంటి బ్యాటరీ కానీ లేకుంటే బటన్స్ మొత్తం ఖరాబ్ అయిపోయిన తర్వాత దీన్ని చెత్తలు వాడేస్తారు. చెత్తలు వాడేయకుండా సింపుల్గా తీసుకొని బ్యాక్ సైడ్ 2 వైర్లు ఉంటాయి. ఇటువంటి ఒక కేబుల్ టైప్ కానీ యూజ్ అయిన కేబుల్ తీసుకొని సింపుల్గా ఆ ఛార్జింగ్ పెడతారు కదా అటు సైడ్, అక్కడ ఛార్జింగ్ పెట్టేసి ఇక్కడ మనము ఈ యొక్క ప్యాన్ కనెక్ట్ చేస్తే నాకు ఎటువంటి గడ్డ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఎటువంటి ప్యాన్ అవసరం లేదు. చాలా సింపుల్గా 1%కు ఎంత మస్తు మంచి గల్లెని తీసుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ ట్రిక్. ఇంకొక ట్రిక్ కూడా చూపిస్తాను. రిమోట్ కార్ అని చెప్పి చిన్న ఒక 200కు 150 దొరుకుతాయి. ఆ రిమోట్ కార్కి అయితే ఒక గడ్డ మీరు చూస్తూ ఉంటారు. చూడండి, ఈ గడ్డ మనకు బయట కూడా దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. 100 రూపాయలకు 50 రూపాయలకి ఇలా దొరుకుతుంది. ఈ గడ్డ చాలా మందికి అయితే చాలా మంది తెలిసే ఉంటుంది. సింపుల్గా ఈ గడ్డ తీసుకొని ఇటువంటి ప్యాన్ కూడా మీకు దొరుకుతాయని చెప్పాను కదా బయట. ఈ ప్యాన్ మనకు 10 రూపాయలకి దొరుకుతుంది. ఈ ప్యాన్కు ఈ గడ్డకు సెట్ అయిపోతే బరబ్బర్. చూడండి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క గడ్డకు వైర్ వచ్చిపోయినాయి. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక సైడు పెట్టేసండి, ఇంకో సైడ్ పెట్టేయండి. ఇంత చిన్న గడ్డ అయినప్పటికీ కూడా చూడండి ఫ్రెండ్స్, సగటుకి అయితే ఇది కూడా తిరుగుతుంది. చాలా ఒక 1% అయితే సరిపోతుంది. అండ్ మస్తు మంచిగా స్పీడ్ అయితే తిరుగుతుంది. దీని కూడా ఓన్లీ 250కి 150కి వస్తుంది రిమోట్ కాల్కు. దాని గడ్డ తీసేసి సింపుల్గా ఇటువంటి కేబుల్ మనకు ఛార్జింగ్ కేబుల్ తీసుకొని దాని చాలా స్పీడ్ అవుతుంది. ఆ సైడ్ ఏమో మనకు మన ఛార్జింగ్ గడ్డలో పెట్టేసేయండి. ఇటు సైడ్ ఈ యొక్క 10 రూపాయలకి 20 రూపాయలు దొరుకుతుంది ప్యాన్. ఈ యొక్క పంక తీసుకొని సింపుల్గా దీంట్లో ఒక సెటప్ చేసుకొని మీకు ఇంటికి కానీ ఇంకేదైనా ఎక్స్పెరిమెంట్ ఇంకేదైనా సరే చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చాలా మందికి తెలియదు. అండ్ ఈ యొక్క కేబుల్ మనకు ఎటువంటి బ్యాటరీ అవసరం లేదు, సింపుల్గా మన ఛార్జింగ్ పెడితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది వీడియో. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, ధన్యవాదాలు.